కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు జగన్. గా నా అక్షరాలని సంయుక్త అక్షరాలు అంటారు. వారి పేరులో కూడా 2 అక్షరాలే ఉన్నాయి. అంటే జా తీసి ఓన్లీ గన్ అని పెట్టాలా జగన్ గారికి? జగన్ అంటే గా అన్నటువంటిది సంయుక్తము, అంటే ఒక అక్షరంతో మరో సగం అక్షరం కలిసిపోతే దాన్ని సంయుక్తాక్షరం అంటారు తెలుగులో. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరులో కూడా ఒక రకంగా ఆ విధంగా తీసుకుంటే అవి 2 అక్షరాల కిందే లెక్క. రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉండొచ్చు దాకా. కానీ మనం శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం. శోభకృతనామ సంవత్సరే సర్వసస్యాభివృద్ధయః నృపానాంచ మన్యోన్యం ప్రజానాంచ పరస్పరం. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజా సంబంధమైన ప్రభుత్వాలు మాత్రమే ఈ శోభకృతు అనేటువంటి పేరు కలిగినటువంటి సంవత్సరాల్లో వస్తాయని శాస్త్రం. ఇక్కడ అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు 151+ వాళ్ళు అనుకుంటున్నారు. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక సంబంధమైన స్థితిగతుల వల్ల మళ్ళీ అధికారంలోకి రావటం అన్నటువంటి విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఏ ప్రభుత్వం కూడా, అంటే అది టీడీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వైసీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వెంటనే సులభమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం, కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఆ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీ, అంటే కనీస మెజారిటీతో కంటిన్యూ అవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విపక్షాలుగా చెప్పుకోబడుతున్నటువంటివి జనసేనతో కూడినటువంటివి. ఆయనది శ్రవణ నక్షత్రం. పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా అమాత్యుడు, మంత్రి, అది ముఖ్యమంత్రి అవ్వండి, కేంద్ర మంత్రి అవ్వనివ్వండి, అమాత్యుడు అన్నటువంటి స్థానానికి దగ్గరగా ఆయన జాతకం ఉండబోతుంది. తెర మీద బొమ్మలు గద్దెనెక్కేరన్నటువంటి గురుదేవుల యొక్క వాక్య సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో, అది ఈ 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి లేదా ఆ స్థానానికి దగ్గరగా ఉన్న అమాత్యుడు ఆ స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది. మొదటి ప్రాముఖ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీతోనైనా మళ్ళీ అధికారంలోకి రావటానికి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు జగన్ ఉన్నాయంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకపోలేదు అంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది? వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయకూడదా? అవకాశాలు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బోటాబోటీ చెప్తా, 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. దేనికి వ్యతిరేకంగా వచ్చింది? ఈ ప్రాంతీయ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి. అందరూ చిరంజీవి గారి యొక్క జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని గొప్ప ఫెయిల్యూర్ అంటారు. నేను చెప్తాను, అది చాలా సక్సెస్ఫుల్. అది ఎవరికి సాధ్యం కాని అంశాన్ని ఆయన చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఎమ్మెల్యే అయ్యారు 5 ఏళ్లలోనే, అంటే పెట్టిన వెంటనే. ఎంపీ, రాజ్యసభ అయ్యారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత పార్టీ విలీనం అయింది. ఎన్టీఆర్ గారు కూడా ఇటు దేశంలో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పగలిగినటువంటి స్థితి ఎన్టీఆర్ గారికి కూడా లేదు. పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు అంతే. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం చిరంజీవి గారు అయ్యారు. అటు దేశంలో ఉన్నటువంటి యూపీఏ కూటమిలో కూడా మిత్రస్వామ్యంగా వాళ్ళు ఉన్నారు. అటు దేశంలో రాష్ట్రంలో 2 గవర్నమెంట్లో పనిచేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు విలీనం అయిపోయారు కాంగ్రెస్లో.
జనసేన పార్టీ అవసరం కూడా రేపు పొద్దున్న తెలుగుదేశానికే కాదు, వైసీపీ అవ్వచ్చు, వైసీపీ బోటాబోటీ మెజారిటీతో ఏదైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సమీపమైన భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వైసీపీతోనే కలిసి ఉన్నాడుగా. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు అవుతే ఆ ప్లస్ 1, 2, 3, 4, 5లో మొట్టమొదటి జనసేన ఎమ్మెల్యే కూడా వీరితోనే కలుస్తున్నారు. శాశ్వతమైన శత్రువులు మిత్రులు రాజకీయాల్లో లేరంటూ ఉంటారు. ఈసారి వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యవస్థీకృతమై గవర్నమెంట్ని ఫామ్ చేసిన 5 సంవత్సరాల్లోపు ఏదైనా అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన కూడా భాగస్వామ్యం అవ్వచ్చు. లేదా వీటన్నిటికీ కూడా సమీప భవిష్యత్తులో ఆల్టర్నేట్గా ఉండి జనసేన సొంతంగా అవకాశం, అంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల కట్టుగా సొంతంగా వాళ్ళుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితి కూడా ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం అంటే మళ్ళీ ఎక్కువ ఏళ్ళు అనుకునేరు, 5 సంవత్సరాల కాలానికి అటు ఇటుగా. చాలా మంది ఆయన జాతకం గురించి ఏదో చెప్తున్నారు. ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా ముఖ్యమంత్రి ఆ అమాత్యుడు అన్నటువంటి ఆ స్థానంలో ఖచ్చితంగా కూర్చునే అవకాశం కనబడుతుంది. ఓకే. ఏపీ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు 2 టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా. నెక్స్ట్ 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 2024-29 ఎవరు జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. మరి ఆయన పార్టీ అన్నప్పుడు ఆయన అంటే మీ నోట్ నుంచి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరియు 2029లో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. డామ్ షూర్ గా ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు, రికార్డ్ చేస్తున్నా. ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏందమ్మా రాసుకొచ్చుకుంటా అయింది 200 ఏళ్ళు బతుకుతాను బడే ఉన్నావు నువ్వు, నాకు అర్థమైతే లేదు. అంటే 74 ఏళ్ళు ఇప్పటికే అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాదమ్మా, 74 ఏళ్ళు ఆయన రాజకీయ గండం ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ బ్యాడ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఏం లేదు. ఇంకా రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ ఏడు ఉంటది. ఓకే, తర్వాత చూద్దాం. కదా ఆ పార్టీ 29 వరకు సస్టైన్ అయినప్పుడు కదా ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 2017లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే, రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన. అన్నట్టుగానే ఆయన మారిండు. మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్లు నమ్మకం వచ్చింది. అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ తరపున, కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు 24లో. అర్థమైందా డైలాగ్? ఓకే. అంటే నా భయం అంటే ఏంటి అంటే, నేనేం దేవుడిని కాదు, నాది ఒక ప్రిడిక్షన్. సో నేను చెప్పే సక్సెస్ రేటు 98%. ఇన్ కేస్ ఒకవేళ నేను చెప్పేది ఒక్కటి తప్పైనా దాని మీద కొన్ని 100 కోట్ల బెట్టింగ్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయి. సో నేను అందుకనే నేను ఇవాళ నీతోని ఇది బేసిక్. ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక మీదట ఎక్సెప్ట్ ఆంధ్ర ఎలక్షన్స్, రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ పోల్స్ రిజల్ట్కు తప్ప, అది కూడా ఈరోజే చెప్తున్నా, ఇక ఫర్దర్గా చెప్పను. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు సీఎం కాబోతున్నారు ఎవరు అన్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చాలా వరకు పరిశీలన చేశాము, చాలా తెలుసు అందరికీ కూడా. ఎంతో కొంత రాజకీయ యోగం అనేటువంటిది ఉంది కాబట్టే అందరూ కూడా నీవా నేనా నీవా అనేటువంటి పోటీ వ్యవస్థ కిందికి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికీ మామూలుగా ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ, అంటే పార్టీలు, మొట్టమొదట వైసీపీ పార్టీ కావచ్చు, జనసేన, తెలుగుదేశము, తర్వాత బీజేపీ. అందరూ అనుకుంటున్నది ఏమిటంటే బీజేపీకి అక్కడ ఓటు బ్యాంకు ఏమీ లేదు కదా, ఏముంది అనేటువంటి ధోరణితో ఉంటారు. కానీ ఓటు బ్యాంకు లేదు అని అనుకున్నా కూడా అక్కడ బీజేపీ కేంద్రములో ఉంది. కేంద్ర ప్రభుత్వము యొక్క మద్దతు అనేటువంటిది చాలా అవసరమైన విషయం. ఆ కేంద్రము ఎవరికి మద్దతు ఇస్తుంది
అనేటువంటి విషయము ఇంకా ఇప్పటికీ స్పష్టత రాలేదు. వీళ్ళందరూ గొప్పవాళ్లే. మనం ఒక చోటికి వెళ్ళాం, అన్నీ సమానమైనటువంటివే మనం ఏరుకోవాలి అనుకున్నాం, అది మన ఛాయిస్. అవును. దేని మీద అదృష్టం పడుతుంది అంటే అక్కడ ఉన్న పార్టీల్లో ఉండేటువంటి వాళ్ళు అందరికీ గ్రహస్థితులు చాలా బాగున్నాయి. ఈసారి 2024కు ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరూ కూడా అసెంబ్లీలో ఉంటారు అనేటువంటిది నేను ఎప్పుడో చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా. మృష్టాన్న భోజనం అనేటువంటిది ఏపీ అసెంబ్లీలో కనపడుతుంది రాబోయే రోజుల్లో. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకటి. రెండవది, 100% ఏ ఒక్క పార్టీ లీడ్ చేస్తుంది అనడానికైతే లేదు. ఓకే. కలిసి వెళ్ళేటువంటి పార్టీనే లీడ్ చేస్తుంది అనేటువంటిది నేను ఘంటాపదంగా చెప్పగలను. అది ఎవరు కలుస్తారు అనేటువంటిది, ఎవరెవరు కలుస్తున్నారు అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్గా ఉండేటువంటి పార్టీ కూడా రేపు అలయన్స్ పెట్టుకోదు అని అనడానికి లేదు. పెట్టుకోవడానికి ఎవరు లేరు కదా అక్కడ, బీజేపీ తప్ప ఇంకేది లేదు. మీరు అనుకుంటున్నారు, ఆ సమయం వచ్చినాడు తెలుస్తుంది గాక. పెట్టుకుంటే ఎవరు పెట్టుకుంటే వాళ్ళే వస్తారు, పెట్టుకోకపోతే రావడం కొంచెం కష్టం. అంటే బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకుంటే వాళ్ళు గెలుస్తారని చెప్తున్నారు. అది నేను మొదటి నుంచి చెప్తున్నా. బీజేపీ యొక్క అనుగ్రహము ఉంటేనే ఏ పార్టీ అయినా రావటానికి అనుకూలత. ఓకే. అది నేను అంటున్నమాట. ఎందుకు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ సహకారం లేనిది లేదు. అందుకని బీజేపీ ఎవరి వైపు ముగ్గు చూపుతుంది అనేటువంటిది చాలా అవసరమైన విషయము. భవిష్యత్తులో ఎవరికైనా మమ్మల్ని పండితులుగా అడుగుతున్నారు, ఎవరెవరికి ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి జాతకాల ప్రామాణికముగా చూస్తే అందరికీ యోగవంతంగానే ఉన్నది. ఇదేమి జారుకునే విషయం కాదు. అందరికీ యోగవంతం లేకపోతే వాళ్ళు అక్కడ ఎందుకుంటారు? ఎప్పుడో చరిత్ర అయిపోయింది, ముగిసిపోయిందని ఇంట్లో కూర్చుంటారుగా. కానీ ఒక్కరే కదా సీఎం అయ్యేది, మరి ఒకరే అవుతారు. ఎవరు కాదు, జాతకం ప్రకారం మీకు ముందే తెలియాలి కదా. మరి అదే కదా నేను చెప్తున్నాను. అదే బీజేపీ యొక్క నిర్ధారణ ఏమిటి అని తెలిస్తే ఆ ఒక్కరే సీఎం అవుతారు. ఓకే. అంటే మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు, అంటే బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ అంతే గెలుస్తుంది, ఆ వాళ్ళే సీఎం గా ఉంటారు. అంతే. అంటే పొత్తు అనేటువంటిది ఏ పార్టీ పెట్టుకుంటే ఆ పొత్తులకు సంబంధించినటువంటి ఇదే జరుగుతుంది గాక. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు మేము పొత్తు లేదు, మేము ఎవరికి పోము, మేమే పోతాము అన్నా కూడా ఆ సమయము వచ్చేసరికి ఏ విధముగా సహాయ సహకారాలు పొందుతారు అనేటువంటి దాన్ని బట్టే ఉంటుంది. సహకారము లేకుండా ఏది రాదు. బీజేపీ పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బీజేపీ సహకారం అయితే అవసరము. నేను అది గడ్డపదంగా చెప్తున్నా. ఓకే. ఇప్పుడు లోపాయకారి కొన్ని జరుగుతాయి, సహకరించాలి బీజేపీ. అలా సహకరిస్తే ఏ పార్టీకి సహకరిస్తే ఆ పార్టీనే వస్తుంది. అది కూడా చాలా కీలకమైన విషయం. దీంట్లో పెద్దగా మర్మగర్భం ఏమీ కాదు. బీజేపీ ఒకవేళ బయటికి ఒక రకంగా లోపల ఒక రకంగా సహకరిస్తుంది అని అంటే ఆ సహకరించే పార్టీకి వస్తుంది. లోపల ఎందుకు సహకరించాల్సిన అవసరం ఏర్పడుతుంది? అందుకని బీజేపీ సహకారము చాలా అవసరము. బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది పెట్టుకోదు అది వాళ్ళ ఇష్టం. కానీ బీజేపీ సహకారము లేకుండా అయినారు అని చెప్పుకోవటానికైతే వచ్చే ఎన్నికల్లో లేనే లేదు. ఓకే. సో పర్సనల్గా మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిస్తే? మాకేముంటుందండి, ఎవరు గెలిచినా మాకు ముఖ్యమే. అయ్యగారులం మేము లోకా సమస్త సుఖినోభవంతు అనుకునేవాడు. కర్ణాటకలో వాళ్ళు గెలిచినా, ఆంధ్రప్రదేశ్లో గెలిచినా, కేరళలో గెలిచినా దేశమంతా దేశోయం క్షోభరహిత అని చెబుతాం. మేము దేశమంతా బాగుండాలని కోరుకునేవాళ్ళు. అంటే మనకు ఒకటి మనసులో ఉంటుంది కదా, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వీళ్ళు మాకేం అలా లేదండి. ఎందుకంటే ఎవరు వచ్చినా ఎంతో కొంత మేలు చేయడానికనే చూస్తారు. ఓకే. అంతే కదా. ఎవరికి వీలైనట్టు వాళ్ళ యొక్క పంథా ఎంచుకొని ముందుకు వెళుతూ ఉంటారు. అంతే కదా. అంతే. ప్రజలకు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు, ప్రజలకు నచ్చలేదు అంటే పక్కకు పెడతారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ మెచ్చిర్రా, నచ్చలేదా జనాలు? ఇప్పుడు మెచ్చే కదండి. 150 సీట్లు ఏమో ఇచ్చిన, 151 150 ఇచ్చి గెలిపించినారు. ఇప్పుడు మెచ్చుతారా మరి? అది రేపు తెలుస్తుంది కదా.
అంటే మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అది నా ఒపీనియన్ ప్రకారంగా అని కాదు, నేనైతే చెప్పాను. ఎందుకంటే బీజేపీ యొక్క సహకారముతోనే వస్తుంది. అప్పుడు చేయలేని పనులు ఇప్పుడు కొన్ని చేయొచ్చేమో మళ్ళీ వచ్చాక. లేదు ప్రభుత్వం వేరే కావాలని కోరుకుంటే ప్రజలు వేరే మార్పును కోరుకుంటే మార్పులు ఇస్తారు. బీజేపీ సహకారము మాత్రం 100% ఇందులో ఉండి తీరుతుంది. ఇది అక్షర సత్యమైన మాట. దీంట్లో ఏమాత్రము ఇది లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.